మనం గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ శ్రీ ధూళిపాడ చంద్రశేఖర్ గారు. గత 20 సంవత్సరాలు పైగా మన పిఎస్ఎస్ఎం లో ఉంటూ ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతలోనే ఉన్నప్పటికీ ఇంకా ఇంకా తెలుసుకోవాలి అన్న ఆ తృష్ణతో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పిఎస్ఎస్ఎం లో ఉంటూ పత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత వారిలో జరిగినటువంటి మార్పులు, మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలలోనూ శాకాహార ర్యాలీలలోనూ విశేషంగా పాల్గొంటూ విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు చార్మినార్ పరిసర ప్రాంతాలలో మనకి ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగేటువంటి ర్యాలీలకి ముఖ్యంగా ఎంతో చేస్తున్నారు. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ద్వారా విశేషంగా సేవలు చేస్తున్నారు. మన పిఎస్ఎస్ఎం లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ధ్యాన మహాయాగాలలో కానివ్వండి, పత్రిజీతో ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. ఇప్పటికీ మన ధ్యాన మహాయాగంలో వసతి విభాగాన్ని సార్ చూసుకుంటూనే ఉన్నారు. మరి ఆయన చేస్తున్న సేవలు ఎన్నో ఎన్నో చెప్పడానికి కూడా ఇన్ని అన్నంతి కాకుండా ఎన్నో చేస్తున్నారు. మరి ఈ రోజు అటువంటి మాస్టర్ నుంచి వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుందాం మనం. వెల్కమ్ సార్, నమస్తే. పత్రిజీతో ఎన్నో అనుభవాలు పొందున్నారు. మరి పత్రిజీతో కూడా ఉంటూ ఎన్నిటిలోనో కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి అద్భుతంగా సేవలు చేశారు. ఈ రోజు వారి జర్నీని మనం వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్, థ్యాంక్ యూ అండి ఈ సెషన్కి ఆహ్వానించినందుకు. మేడం చెప్పినట్టు ఫస్ట్ ముందు నా పేరు నేను కరెక్షన్ చేసుకోవాలి. ధూళిపూడి చంద్రశేఖర్. ఓ సారీ సార్. ఎస్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎస్, పిఎస్ఎస్ఎం అనే కన్నా ముందు నా జర్నీ ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో జూమ్ సెషన్స్లో చెప్పడం జరిగింది. మేబీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అదే సినిమాలో డైలాగ్ ఉన్నట్టు 30 years ఇండస్ట్రీ అని 45 years ఇండస్ట్రీ నాది స్పిరిచువల్ జర్నీ ఆల్మోస్ట్గా. ఎందుకంటే దాదాపు నేను 8-10 years మధ్యలోనే నేను స్పిరిచువల్ జర్నీలోకి రావడం జరిగింది. కానీ అదేదో సరదాగా అప్పుడు తెలియని వయసులో అదంతా జరిగింది. ఇంట్లో ఏదో ఎవరో చిన్న శివలింగం తీసుకొచ్చి ఇచ్చారని చెప్పేసి దానికి పూజలు చేసే పని నాకు అప్పచెప్పారు ఇంట్లో డైలీ. ఆ తర్వాత ఆ ప్రయాణం జరుగుతున్నప్పుడే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి నా మొదటి గురువు. ఆధ్యాత్మికంగా వారితో పరిచయం జరగటం, ఇక్కడ జరిగిన వారి ఆశ్రమం ఏదైతే ఉందో హైదరాబాద్లో జరిగిన వారి ఆశ్రమం నిర్మాణంలో మా ఫ్యామిలీ కూడా, అంటే మా ఫాదరు సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నారు. అలా మేము ఆ దాంట్లోకి ఎంటర్ అవటము, వారితో కలిసి దాదాపుగా నేనుగా ఒక 25 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఎక్కడైనా కానీ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పూజలు, పురస్కారాలు, వ్రతాలు, ఈ యజ్ఞ యాగాదులు ఇవన్నీ అక్కడ ఉంటూ ఉన్నాయి. అటువంటి ప్రయాణం నాది. ఆ ప్రయాణంలో భాగంగానే నేను వారి జీవిత చరిత్ర చదవడం జరిగింది. నా మొదటి స్పిరిచువల్ బుక్ ఏదన్నా ఉంది అంటే అది నాది. వారి జీవిత చరిత్ర చదవటం జరిగింది ఫస్ట్ టైం. ఫస్ట్ అనిపించింది అనమాట నాకు, అది కొన్ని పేజీలు ఏదైనా కానీ ఒక బుక్ తీసుకున్నప్పుడు నాకు అనిపించేది, అంటే మనం ఆ ఎనర్జీస్లో ఉన్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంటుంది. అది దాంట్లో కూడా ఒక 50 పేజీలు 100 పేజీలు చదివేసరికి ఏదో చదువుతున్నాం అన్నట్టుగా ఉండేది, కానీ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అది చదవాల్సి వచ్చింది నేను ఆ రోజు.
కానీ ఒక 100 పేజెస్ దాటిన తర్వాత అది దాదాపు ఒక 1000 పేజీల బుక్. అది వారి ఫస్ట్ రిలీజ్ చేసిన బుక్. అది అసలు ఆ బుక్ని ఎప్పుడు నిద్రపోతున్నానో, ఎప్పుడు లేస్తున్నానో, ఎప్పుడు చదువుతున్నానో కూడా తెలియని స్థితిలో 40 డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట ఆ బుక్ నాకు. అసలు వారి జీవిత చరిత్రలో ఒక్కొక్క ఘట్టము ఒక్కొక్క కోణంలో చూపించింది. వారి చిన్నతనం నుంచి వారి ఆశ్రమం నిర్మాణం జరిగే వరకు కూడా అసలు అద్భుతమైన లైఫ్ అన్నమాట అది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ సెకండ్ టైం చదవటం జరిగింది నాకు. అప్పటికి ఇంకా ఈ మెడిటేషన్స్ నాకు అవన్నీ ఏం లేవండి, ఓన్లీ పూజల వరకే. మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు సగం పార్ట్లోకి వచ్చేసరికి ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఇటువంటి లైఫ్, ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ ఈ గురువులు అన్నది ఉంటే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు, మనం కింద ఎప్పటికీ భక్తుల్లాగా ఉంటాం. వాళ్ళు కారణ జన్ములుగా ఉండి ఉంటారు, అందుకనే వారి లైఫ్లో అలాంటి సంఘటనలు అలాంటివి ఉన్నాయి. మనకి ఇలాంటివన్నీ కూడా రావాలంటే కష్టము అనే ప్రశ్న అక్కడ నాకు రావటం. నిజానికి ఆ బుక్ అక్కడితోటే ఆపేశాను నేను, సగం చదివిన తర్వాతే ఆపేయటం జరిగింది. ఆ ప్రశ్న వచ్చిన కొద్ది నెలలకి నేను ఎటు ప్రయాణం చేసినా కానీ, అంటే నేను వెహికల్ మీద మనం ఎప్పుడు ప్రయాణం చేసినా నీ మార్గం ఇది కాదు అంటూ వచ్చేది నాకు. ఎవ్రీ సండేస్ మాకు పూజలు ఉండే ఆశ్రమంలో, ఆ పూజలకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ రోజు అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులకి స్టార్ట్ అయ్యేది, అంటే బుధవారము అట్లా స్టార్ట్ అయ్యేది. అది డైలీ వచ్చేది, అది పగలు లేదు రాత్రి లేదు, నీ ప్రయాణం ఇది కాదు అని చెప్పేసి. అట్లా కొన్ని సంవత్సరాల పాటు వచ్చింది నాకు. కానీ ఆ ప్రయాణం ఏంటి అనేది నాకు తెలియలేదు, కానీ వస్తున్న మాటలు మాత్రం లోపల నుంచి వస్తున్నాయి అనేది మాత్రం అర్థమైంది. అరే నేను రోజు వెళ్తున్న మార్గం ఇదే కదా అని చెప్పి, అంటే ఫిజికల్గా నేను ఎటైతే ప్రయాణం చేస్తున్నానో అదే గమనిస్తున్నాను. ఇది లోపలిది మనకి అనేది అంత నాలెడ్జ్ అప్పుడు లేదు నాకు. కానీ పూజలు మాత్రం విపరీతంగా చేసేవాడిని. ఈ రోజున ధ్యానం ఎలా అనుకుంటున్నానో ఆ రోజు 4 గంటలు 5 గంటలు పూజలు చేసేవాడిని. దాని ఫలితమే అయి ఉంటుంది. ఈ రోజున అక్కడ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఏమి తెలిసాయి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మా సిస్టరు పోరు భరించలేక, నిజం చెప్పాలంటే ఆవిడ పోరు భరించలేక ధ్యానంలోకి వచ్చాను నేను, నేర్చుకోవాలి అని. 2000 మేబీ 2002, 2001, 2002 ఆ టైంలో అయితే స్ట్రైట్గా పిఎస్ఎస్ఎంకి రాలేదు. మాకు దగ్గరలో విపశ్యన ఉండేది, విపశ్యనాకి వెళ్ళాను. ధ్యానం అన్న పదం ఎక్కడైతే కనిపిస్తుందో ప్రతి చోటకి వెళ్ళాను. బ్రహ్మకుమారిస్కి వెళ్ళాను, భిక్షుభాయ్ గురువు దగ్గరికి వెళ్ళాను, రామకృష్ణ మిషన్కి వెళ్ళాను. బివి పట్టాభిరామ్ అని మెజిషియన్ ఉన్నారు, ఆయన కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండేది వారికి. ఎవ్రీ మంత్ 3 days ఉండేది వారిది పెయిడ్. దాంట్లో కూడా మెడిటేషన్ అన్న ఒక చిన్న పదం చూసి ఆయన దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఒక 3 months 4 months లేదా ఒక 6 months లోపలే దీని రిజల్ట్ ఆగిపోతూ ఉండేది. మళ్ళీ ఎంత ట్రై చేసినా నాకు అది ఎందుకో ముందుకు వెళ్ళలేకపోయాను నేను. ఒకనొక టైంలో మన మూమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎక్కడంటే మనకి సికింద్రాబాద్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. డిసెంబర్లో జరిగే ధ్యాన మహాయజ్ఞం 1 week. అప్పుడు ఏదో వెళ్ళాను వచ్చాను, కానీ అక్కడ కూడా నాకు ఏమీ అనిపించలేదు ఆ రోజు. ఏదో ఆ దూరం నుంచి చూసాను, ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ధ్యానం అంట అనుకుంటున్నాను, వచ్చేస్తున్నాను. కానీ అది ఎక్కలేదు అప్పుడు కూడా. నేనుండేది హైదరాబాద్ వనస్థలిపురం. ఇక్కడ అక్కిరాజ్ మధుమోహన్ గారు అని చెప్పి సీనియర్ మాస్టర్ వారు, ఆ టైంలో ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా వారే ప్రచారం చేశారు, ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళు. వారు ఒక క్లాస్ పెట్టారు 9 weeks అని చెప్పేసి.
9 వారాల ఉచిత ధ్యాన శిక్షణ అని చెప్పేసి అది ఒక పబ్లిక్ ప్రోగ్రామ్గా పెట్టడం జరిగింది ఫస్ట్ రోజు ఇనాగ్రేషన్కి. దానికి యాక్చువల్గా ఆ రోజు నేను మూవీకి వెళ్ళాల్సిన వాడిని ఆ రూట్లో ఎందుకో వచ్చాను. అసలు ఆ రూట్కి వెళ్ళను నేను మామూలుగా రెగ్యులర్గా. ఆ బోర్డు చూసి ఇదే ధ్యానం అంటున్నారు కదా, చూద్దాం అసలు మళ్ళీ అని చెప్పేసి లోపలికి వచ్చి ఆ పాంప్లెంట్ అది చూస్తే నేను డిసెంబర్లో చూసిందే మళ్ళీ అదే పాంప్లెంట్, అదే ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అవుద్దండి అన్నారు. సరే అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ 7 గంటలకు వెళ్ళేసరికి అప్పటిదాకా ఎవరు లేని వాళ్ళు మొత్తం అది ఆ ప్రాంగణం అంతా ఫుల్ అయిపోయింది. దాదాపు ఆ రోజులో ఒక 500 మంది వచ్చి ఉంటారు. చీకటి, అంత పెద్ద లైటింగ్ కూడా లేదు ఏర్పాట్లు. పత్రి గారు పక్కన న్యూటన్ పక్కన ఇంకొక ఫారినర్స్ వచ్చారు ఆ రోజు. వాళ్ళ అనుభవం చెప్తున్నారు నేను వెళ్ళేసరికి. డాల్ఫిన్ తోటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అని చెప్పేసి. ఆ అనుభవం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు చెప్తుంటే. అంటే ఒక జంతువులతోటి ఇట్లాంటి వాటితోటి కూడా మాట్లాడతారా అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చారు కరెక్ట్ నాకు గుర్తులేదు. న్యూటన్ గారు తీసుకొచ్చారు ఆ రోజు. వారి అనుభవం చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత సారు మెసేజ్ అండ్ ఒక 1 అవర్ మెడిటేషన్ చేయించారు. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ డే నుంచి 9 వీక్స్ మార్నింగ్ ఇదే టైంలో ఇట్లాగే 5:30 to 6:30 ఉండేది. ఒక 45 మినిట్స్ క్లాస్ ఉండి 15 నిమిషాల ధ్యానం ఉండేది. ఒక 3 వీక్స్ వరకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ధ్యానం కుదరటం సంగతి పక్కన పెట్టి అప్పటికి నేను యోగా, వాకింగ్ ఇట్లాంటివి ఉండే నాకు. అనవసరంగా అది మానేసి ఇక్కడికి వస్తున్నానా అనే ఫీలింగే వచ్చింది. సరే ఇంకా లాభం లేదు, ఇది ఏదో ఒకటి తేల్చుకోవాలి, అటు కాకుండా ఇటు కాకుండా అయ్యేటట్టు ఉందని చెప్పి ఎవరైతే క్లాస్ చెప్పడానికి వచ్చారో వాళ్ళని అడిగాను ఆ రోజు. అసలు మీరు ధ్యానం ఎప్పుడు చేస్తారండి, మీకు ఎప్పుడు కుదురుతుంది అని చెప్పేసి. కుదరటం ఏం లేదు దీంట్లో, నైట్ టైం చేస్తే ధ్యానం చాలా బాగుంటుంది, ఇంకా తెల్లవారుజామున చేస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. మేము అలాగే చేస్తాము అని చెప్పేసి. అంటే ఒక టైం ఏమైనా ఉంటుందా అంటే టైం ఏమీ లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి అన్నారు. ఆ ఒక్క మాటకి పట్టుకుని ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి తెల్లవారుజామున నేను మామూలుగానే 2 గంటలకు లేచి పూజలు స్టార్ట్ అయ్యేది. ఆ పూజల్లో ఒకటేసారి 2 గంటలు కట్ చేసేసారు. 2 to 4 మెడిటేషన్ పెట్టుకున్నా. 2 to 4 మెడిటేషన్, 4 నుంచి 5:30 వరకు నా పూజలు కంప్లీట్ చేసుకుని మళ్ళీ క్లాస్కి వెళ్ళటం. అట్లా కొన్ని అంటే దాదాపు ఒక 4 to 6 months అయ్యేసరికి దాని టేస్ట్ ఏంటి అనేది కొద్దిగా అర్థమైంది నాకు. చాలా బాగుంది అనిపించింది. కానీ పూర్తి స్థాయి కాదు, ఓకే పర్వాలేదు. అంటే అక్కడికి 2 గంటలు, మళ్ళీ 1 గంట క్లాసు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 గంట. అంటే అప్పటికే నాకు ఉదయం 9 అయ్యేసరికి ఒక 4 గంటల మెడిటేషన్ ఆల్మోస్ట్గా అయ్యాయి. ఆ క్రమంలో చేస్తూ ఉన్నప్పుడు నా మొదటి ప్రయాణం షిరిడి. మెడిటేషన్లోకి వచ్చినాక షిరిడి వెళ్ళటం జరిగింది. ఆల్మోస్ట్గా ఇక్కడ క్లాసెస్లో మనం ఏమేమి చెప్తూ ఉంటామో అక్కడ ప్రతిదీ కూడా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది. హాస్టల్ ట్రావెల్ దగ్గర నుంచి సమాధి స్థితిలోకి వెళ్ళటము అనే ప్రక్రియ వరకు ఆ 3 డేస్లో ప్రతిరోజు కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రయాణము ఇంకా ముందుకు వెళ్ళటం జరిగింది. అప్పట్లో సార్ చెప్పే మాటలు వింటూ, అంటే చిన్న చిన్న ధ్యానాలు చిన్న చిన్న లాభాలు, పెద్ద పెద్ద ధ్యానాలు పెద్ద పెద్ద లాభాలు అన్న దాంట్లో భాగంగా ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. ఎట్ ది సేమ్ టైం నా బిజినెస్, నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది డైలీ. జర్నీనే అంత ఉండేది. ఎందుకంటే కస్టమర్ని తీసుకురావటము, సైట్ చూపించుకోవటం, మళ్ళీ తీసుకెళ్ళి వదలటం, మళ్ళీ తీసుకురావటము, అట్లా ఒక్కోసారి 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు కూడా, అంటే 4 కస్టమర్స్ని కూడా తీసుకురావాల్సి వచ్చేది.
అంటే దాదాపుగా ఒక 300 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. కానీ ఎక్కడ అలసట అనిపించలేదు నాకు ఎప్పుడు కూడా. అది చేసి సాయంత్రం 7 గంటలైనా 8 గంటలకైనా ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి 10 గంటలకి చక్కగా భోజనం చేసేసి 10 గంటలకు ధ్యానంలో కూర్చునేవాళ్ళు మళ్ళీ. ఎందుకంటే పెద్ద పెద్ద ధ్యానాలు పెద్ద పెద్ద లాభాలు అన్నారు కదా, నాకు కొద్దిగా ఆశ. అంటే బిజినెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందేమో అని చెప్పేసి, అలా అని చెప్పేసి ఇంకా బాగా చేయటం మొదలుపెట్టా. అక్కడి నుంచి ఆ 4 అవర్స్ ఒకటే సింగిల్ సిట్టింగ్ కొన్ని రోజులు, అంటే ఒక 40 డేస్ టార్గెట్. ఆ 40 డేస్ అయినాక మళ్ళీ ఏం చేయాలి అంటే కంటిన్యూ 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 అంటూ వచ్చేది. మళ్ళీ ఇంకొక 1 అవర్ పెంచి మళ్ళీ ఇంకొక 1 అవర్. అట్లా దాదాపుగా ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి రోజుకి 8 నుంచి 9 గంటలు కూర్చునేవాడిని నైట్. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పుకుంటాను నేను. రోజుకి 8 నుంచి 9 గంటలు నైట్ టైం కూర్చునేవాళ్ళం కంటిన్యూగా. అలాగే నా బిజినెస్ లో కూడా నాకు ఇంప్రూవ్మెంట్స్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయినాయి. దాంట్లో కూడా నాకు ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా రీచ్ అవుతూ వస్తున్నాను. కానీ దానికన్నా ఎక్కువ దీని మీదకే ఎక్కువ మనసు ఉంటూ ఉండేది ఎప్పుడు, ఎంత ట్రై చేసినా కానీ. సరే ఏదైతే అది జరుగుతుంది, మనకైతే ముందైతే ఆగకుండా జరుగుతుంది కదా అని చెప్పేసి, అంటే దీని లోతుల్లోకి వెళ్ళి దీని సంగతి ఏంటో తేల్చుకోవాలని, అంతేగాని ఇంకేదో చేద్దామని మాత్రం లేదు అప్పుడు. సో ఆ విధంగా చేయటం జరిగింది. చాలా ఎక్స్పీరియన్సెస్ అనేది నేను ఫిజికల్ గా, అంటే అంతకుముందు పూజల్లో ఉన్నప్పుడు ఏదైతే నేను అది తెలియక నేను పొందానో, ఇక్కడికి వచ్చినాక తెలిసి పొందుతాం మొదలు పెట్టా ఎక్స్పీరియన్సెస్ అనేది. అద్భుతమైన జర్నీ అనేది ఇంకా నాకు స్టార్ట్ అయింది అక్కడి నుంచే. ఒక 1.5 2 years వచ్చేసరికి పూర్తి గ్రిప్ వచ్చేసింది ధ్యానం మీద. అంటే శ్వాస అంటే ఏంటి మనం చెప్తాం కదా, శ్వాస మీద ధ్యాస. ప్రతిదీ శ్వాస మీద ధ్యాస పెడితే ఎందుకు రోగాలు తగ్గుతున్నాయి, శ్వాస మీద ధ్యాస పెడితే నీ లైఫ్ ఎందుకు బాగుంటుంది, అంటే ఫిజికల్ లైఫ్ ఎందుకు బాగుంటుంది, సమస్యలు ఎందుకు పోతాయి, ఇట్లా ప్రతిదాన్ని ఒక క్వశ్చన్ లాగా వేసుకోవటము, అక్కడ మళ్ళీ సాధన చేయటం. ఎందుకంటే ఉట్టిగా శ్వాస మీద ధ్యాస పెడితే రోగాలు పోవటం ఏంటి? అది నా ఫస్ట్ క్వశ్చన్ అసలు. ఆ ప్రశ్నలే నన్ను ఇంకా ముందుకు నడిపించాయి. దీని లోతులు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆ రోజు మొదలైన ప్రయాణం, అంటే దాదాపుగా ఇది ఆ, ఈ ప్రశ్న నాకు వచ్చి 2006. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ 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 అసలు దీని లోతు లేదో తెలుసుకోవాలి అనే తపన ఇంకా ఇంకా ఎక్కువైపోయింది 2012-13 వచ్చేసరికి. శ్వాస విద్య అసలు ఎందుకు గొప్పది, అసలు ఎక్కడెక్కడ ఉంది, దీని మూలాలు ఏంటి అని చెప్పేసి ఆ రోజు నుంచి వెతుకుతున్న శ్వాస విద్య నాకు ఈ రోజున ఒక స్టిమ్లైట్ కి తీసుకొచ్చేసింది. ఎస్, ఇదే అసలైనది అని చెప్పేసి. పత్రి గారు ఎప్పుడు కూడా ఏం అవసరం లేదురా, వెళ్ళి కూర్చో కళ్ళు మూసుకుని నేను శ్వాస మీద ధ్యాస పెట్టు అంటూ ఉండేవాళ్ళు. ఎవరు వచ్చినా సరే, ఎవరైనా ఈ సమస్య అని చెప్పేసి వస్తే వాళ్ళకి అదే మాట చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఏం అవసరం లేదు, వెళ్ళి కళ్ళు మూసి కూర్చో శ్వాస మీద ధ్యాస పెట్టు అనేవాళ్ళు. కానీ దీనికి ఇంత పవర్ ఎలా మనకి అసలు అని చెప్పేసి తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రీసెర్చ్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తే దీని లోతులు ఏంటి అనేది అర్థమైంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను ఆ రోజు నుంచి కూడా. ఈ రోజుకి నా టార్గెట్ ఒకటే, అసలు దీని యొక్క మూలాల్ని ఇంకా 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 అన్వేషించాలి అని చెప్పేసి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నా నేను. ఎందుకంటే పత్రికారితో కలిసి చేసిన ఈ జర్నీలో నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు వారితో కలిసి ట్రావెల్ చేశాను నేను. ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆ అంత జర్నీలో కూడా ఒక 5-6 గంటలు, ఒక 7-8 గంటల జర్నీ ఉంటే కూడా సార్ మాట్లాడేది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలే, ఒక 20 నిమిషాలే. అంతకుమించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు ఎవరితో. ఆయన ఆయన ఇదిలో ఆయన ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఆయన చెప్పిన ఆ 10 నిమిషాలు మాట్లాడిన మాటల్లో
చాలా లోతైన అర్థాలు దొరికాయి. అద్భుతమైన సత్యం దొరికేది మనకి. ఓహో, దీని యొక్క స్వరూపం ఇలా ఉంటుందా అని చెప్పి. ఈ రోజుకి నిజానికి ధ్యానం అంటే ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ చాలా మంది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటూ ఉంటారు, ఆధ్యాత్మికత అని తెలుగులో మనం. కానీ ఇది ఆత్మశాస్త్రం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే పత్రికారి నోటి వెంట చాలాసార్లు విన్న పదం ఇది. ఆధ్యాత్మికతకి ఆత్మశాస్త్రానికి చాలా తేడా ఉంది. సార్ చాలాసార్లు చెప్పారు, ఎంతమందికి ఈ విషయం గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అన్నిటికీ మూలం శ్వాసే అని చెప్పేసి. నువ్వు శ్వాసను గట్టిగా పట్టుకోవటం నేర్చుకుంటే అదే నీ గురువు, అదే నీ తల్లిదండ్రి, అదే నీవు నమ్మిన భగవంతుడు. అక్కడ ఏ పేరైనా పెట్టుకోండి, అన్నిటికీ అదే మూలము అని చెప్పేసి. ఎప్పుడైతే నువ్వు శ్వాసను పట్టుకుంటావో నీకు ఏది కావాలంటే అది నీ దగ్గరికి వస్తుంది అని. ఒక కన్ను ఆధ్యాత్మికత అయితే ఇంకో కన్ను భౌతిక జీవితం. అంటే సరి అయిన విధానాన్ని మనం ఎప్పుడైతే శ్వాస విద్యను పట్టుకోగలుగుతామో అది భౌతిక జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. నీ లైఫ్ ఆఫ్ జర్నీ, ఎందుకు నువ్వు భూమి మీదకి ఈ జర్నీ తీసుకుని వచ్చావు, ఏం చేయటానికి వచ్చావు ఇక్కడికి. సంసారం నిర్వాణం, అది మాత్రం వాస్తవం. మనం అందరం డిజైన్ చేసుకుని వచ్చింది అదే. కానీ దాని యొక్క మూలాల్ని మనం తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా జీవించగలం. అరిషడ్ వర్గాల్లో ఉన్న అన్ని రకాల వికారాలని తీసి పక్కన పెట్టవచ్చు. పత్రికారు చెప్పిన సత్యం నిజంగా అర్థమైతే, చిన్న పదమే ఆయన చెప్పింది, శ్వాస మీద ధ్యాస అని. కానీ అది నిజంగా ప్రాక్టీస్లో ఉండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము 24 గంటలు చేస్తామండి, లేకపోతే 48 గంటలు చేస్తాం, 72 గంటలు చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిత్యం జరగాలి శ్వాస మీద ధ్యాస. నిత్యము కనీసం రోజుకి 6 గంటల నుంచి 8 గంటలు మీరు నిజంగా ధ్యానం చేయగలిగితే, అంటే నీ శ్వాసతో నువ్వు ముడిపడి ఉంటే, అప్పుడు నీ లైఫ్ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఫిజికల్ లైఫ్లో వచ్చే అన్ని రకాల సమస్యల నుంచి మనం ఈజీగా తప్పించబడతాము అనే సత్యం అర్థమవుతుంది అక్కడ. శ్రీపాదవల్లభుడి చరిత్ర ఉంటుంది, ఎంతమంది చదివారో తెలియదు, కానీ చదవండి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పిఠాపురం ఒరిజినల్ బుక్ చదవండి, బయట దొరికే కాదు. దేవస్థానం బుక్ ఒకటి ఉంటుంది, దాంట్లో చాలా విశేషంగా చెప్తారు ఆయన దీని యొక్క గొప్పతనం. అలాగే ఆ బుక్ రాసిన శంకర్ భట్ అనే ఆయన కన్నడ బ్రాహ్మణ ఆయనకి కనీసం చదవటము రాయటం కూడా రాదు. అటువంటి వ్యక్తిని ఆయన ఎంచుకొని ఆ కార్యక్రమానికి పురికొల్పారు. ఆయనకి కరెక్ట్గా స్వామివారి దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళనాటి శని ప్రారంభం అయి ఉంటుంది అతని లైఫ్లో. ఆయన చెప్పిన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా ఆయన తిరుపతి వచ్చేసరికి ఆయన ఏళ్ళనాటి శనిని అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ద్వారా 7 రోజుల్లో తీసేస్తారు. తీసేసి ఇప్పుడు నువ్వు ప్యూరిఫై అయ్యావు, నువ్వు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించు, పలానా చోటకి వెళ్ళు అని చెప్తారు. అంటే ఎవరైతే ఈ సాధనలో గురువుని నమ్మి ఉంటారో, గురువు చెప్పిన విద్యని నమ్మి ఉంటారో, వారికి ఎటువంటి జాతకాలు కానీ ఇవి కానీ గ్రహాల యొక్క ప్రభావం కానీ ఏది ఉండదు అనే సత్యం అక్కడ చూపించారు. సేమ్ ఇదే అండి. ఎవరైతే శ్వాస విద్యని పట్టుకుని కరెక్ట్గా ప్రయాణం చేస్తారో వారి జీవితంలో ఎటువంటి గ్రహాల ప్రభావము ఉండదు, ఎటువంటి జాతక దోషాలు ఉండవు. ఇది ఎవరో చెప్పలేదు, పరమేశ్వరుడే సాక్షాత్తు అమ్మవారికి చెప్పిన సత్యం ఇది స్కంద పురాణంలో. దీని వెనకాల చాలా లోతులు ఉన్నాయండి. కేవలం మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంది వీటికి. అందుకనే పత్రికారు ఎప్పుడూ అనేవాళ్ళు, మీరు చెయ్యాల్సింది చెయ్యండి, రావాల్సిన వాళ్ళు వాళ్ళే వస్తారు, కాగల కార్యం గంధర్వులు వచ్చి తీరుస్తారు, మీకెందుకు అవన్నీ అని చెప్పేసి అనేవాళ్ళు.
ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము అంటే ఎక్కడి నుంచి మనకి జనరేట్ అవుతుంది? మనం వెళ్ళి ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పనిని మనసా వాచ కర్మన నీ శ్వాసతో కూడి ఎప్పుడైతే నువ్వు చేస్తావో వాళ్ళు జరిపించుకుంటారు, మనకేం సంబంధం. నేను ఆ సత్యాన్ని నమ్మాను. ఎందుకంటే 2008లో నన్ను పత్రికారు కడతాలు వెళ్ళమన్నప్పుడు నేనేమో వైజాగ్లో బిజినెస్ చేస్తున్నా, వైజాగ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా. ఆ టైంలో ఈయనేమో నన్ను కడతాల్లో క్లాసులు కండక్ట్ చేయమంటున్నాడు. దేనికి మ్యాచ్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, మొత్తానికి ఆయన చెప్పిన మాటకి ముందైతే డ్రాప్ అవుదామనే ప్రయత్నం చేశా, కానీ ఆయన వదిలిపెట్టలేదు 2 రోజులు నన్ను. వెళ్తున్నావా, స్టార్ట్ చేస్తున్నావా, వెళ్తున్నావా, స్టార్ట్ చేస్తున్నావా. ఆయనకో చెప్పలేకపోతున్నా, సార్ నా బిజినెస్ అక్కడ అని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఏదైతే అది అయిందని చెప్పి మొదలు పెడితే అక్కడ నా బిజినెస్కి ఇబ్బంది లేదు. ఇక్కడ నెల రోజుల పాటు నన్ను కడతాల్లో క్లాసెస్ కండక్ట్ చేయించినప్పుడు నిజానికి ఆ రోజున క్లాసులో అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఎప్పుడో సార్ని అడిగితే, ఆ రోజు నేను ఖాళీగా ఉన్నప్పుడు అడిగితే ఆయన అప్పుడు వదిలిపెట్టేసి ఇప్పుడు కాదు చాలా మంది ఉన్నారని తీసుకొచ్చి ఈ టైంలో నాకు కరెక్ట్గా పీక్ టైంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో స్టార్ట్ చేశాను నేను. ఓకే, ఏదైతే అదైంది అని చెప్పి స్టార్ట్ చేశాను. మొత్తానికి ఆ రోజున ప్రారంభమైన అక్కడ లైఫ్ దాదాపు ఒక 1.5 2 years ఆ చుట్టుపక్కల 110 గ్రామాలకి ధ్యాన ప్రచారం చేయించారు. ఆ 1.5 2 yearsలో 2009 మనకి భూమి పూజ జరిగింది కడతాల్ పిరమిడ్కి, ఆగస్టు 15. అప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దీని యొక్క విశేషం ఏంటో తెలియాలి, ధ్యానం అంటే ఏంటో తెలియాలి, పిరమిడ్ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి అలా ప్రచారం చేయించారు ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా. నేను పలానా ఊరు అంటే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ పలానా ఊరు వెళ్ళు, నువ్వు అక్కడ చూడు, అక్కడ ఏర్పాట్లు చేయి, అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయి, ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఒక నెల తర్వాత 2వ నెల నుంచి ఎవరిని మాస్టర్స్ని కూడా పిలిచే ఛాన్స్ నాకు లేదు. ఎందుకంటే అది ఎక్కడెక్కడో ఇంటీరియర్ చెప్పేవాళ్ళు సార్. అక్కడికి తీసుకువెళ్ళటం అంటే దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్లు రోజు హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళటం అంటే చాలా కష్టం అనిపించేది. ఇంకా అప్పటి నుంచి నేను కంప్లీట్గా మానేసి నేను నా వైఫ్ కలిసి వెళ్ళి అక్కడే స్టే చేసి ఆ చుట్టుపక్కల సార్ వచ్చే వరకు అక్కడ క్లాసెస్ కండక్ట్ చేసి సార్ వచ్చిన దాకా అది క్లోజ్ చేసి వచ్చేసేవాళ్ళం. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఊరు చెప్పేవాళ్ళు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళటం. అట్లా చుట్టుపక్కల దాదాపుగా ఆ 1.5 yearలో నాకు తెలిసి ఒక 5,000 మంది మన భూమి పూజకి అటెండ్ అయ్యారు. ఎలా వచ్చారో తెలీదు, అంతమంది పబ్లిక్ వచ్చారు ఆ రోజు. సారు ఆ రోజున ఒక చిన్న సంకల్పం, అదే ఆయన చెప్పిన మాట, ఇది ప్రారంభం అయ్యేసరికి, ఇది కంప్లీట్ అయ్యేసరికి చుట్టుపక్కల ధ్యానం అంటే పిరమిడ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి. బెంగళూరు పిరమిడ్ కట్టినప్పుడు ఇలా జరగలేదు, అందుకే ఈ రోజు వరకు అది ఎవరికి తెలియదు, కానీ ఇది అలా జరగకూడదు అని చెప్పేసి ఆయన చెప్పింది. దీని లైఫ్ స్పాన్ అంటే 20 కిలోమీటర్ల రేడియస్లో పిరమిడ్ ఎనర్జీ ఉంటుంది. ఈ చుట్టుపక్కల దాదాపుగా ఒక 100 కిలోమీటర్లు దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఒక 20 సంవత్సరాల్లో ఈ ఏరియా నువ్వు ఊహించని రీతికి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు. నిజంగానే అలాగే జరుగుతుంది అక్కడ ఈ రోజున. ఎందుకంటే మాకు ఆ రోజు కనీసం టీ తాగుదామంటే కూడా దొరికేది కాదు సరిగ్గా. ఆకలేస్తుంది, ఏమైనా తిందామంటే సాయంత్రం వెళ్తే అసలు ఏం దొరికేది కాదు మాకు. అలాంటిది ఈ రోజున 24/7 నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఏదైనా దొరుకుతుంది. ఆ రోజున ఆ చుట్టుపక్కల 1 లక్ష 2 లక్షలు 3 లక్షల మన దగ్గర ఉంటే ఒక ఎకరం వచ్చేది. ఈ రోజున 2 కోట్లు 3 కోట్లు ఎకరం. అంటే సార్ చెప్పింది అక్షర సత్యంగా అక్కడ జరుగుతుంది. 20 సంవత్సరాల పాటు ఇది ఊహించని రీతిలో
దీని డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి అన్నారు. అలాగే ఎప్పుడైతే ఆ గురువుకి నువ్వు సరౌండర్ అయ్యి గురువు చెప్పిన విద్యకి మనం సరౌండర్ అవుతామో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇంతకన్నా నాకేం ఉదాహరణలు కావాలి? ఆయన చెప్పింది ప్రతిదీ జరుగుతుంది అక్కడ. ఈ మధ్యకాలంలో అక్కడ ఫార్మాసిటీ అని చెప్పేసి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాదాపు 20,000 ఎకరాలు అది ఆ ప్రాజెక్టు. సారు రాదంటే రాదని చెప్పేసి పట్టుబట్టారు. లేదు సార్, ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ అయింది, ఇలా జరుగుతుంది అంటే కూడా లేదురా రాదు అంతే అది అన్నారు. అందరూ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నారు సార్, ప్లాట్స్ కొనుక్కున్నారు, ఈ దీనికోసమే కొన్నారు సార్ అంటే కూడా రాదు అంతే అన్నారు. అది ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక గురువుని మనం ఎంతగా విశ్వసిస్తామో దాన్ని బట్టి అక్కడ అర్థమవుతుంది. ఆ గురువు చెప్పిన మాట వింటే కనక వర్షం కురుస్తుంది మనకి. ఆయన చెప్పింది ఆయనకి అనుగుణంగా చేయండి. ఆయనకి అనుగుణంగా అంటే ఆయన ఏదైతే చెప్పారో నాకు ఇలా ఉండాలి అని చెప్పి అలా చేయటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా రావాల్సిందంతా వస్తూ ఉంటుంది మనకి. ఈ సత్యం అర్థం కావట్లేదు ఎవరికి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర సాధన ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన చెప్పిన మొదటి పదం శ్వాస మీద ధ్యాస, ఆ సాధన ఎప్పుడైతే చేస్తామో ఏదో నామకే వస్తే కాదండి, మేము చేస్తామని 1 గంట 2 గంటలు అది కాదు. ఖచ్చితంగా రోజుకి 4 గంటలు, ఇంకా వీలైతే 6 గంటలు సాధన చేసి తీరండి. ఈవెన్ ఒక సాధకుడు కానీ ఒక ఆర్గనైజర్ కానీ ఇంకా చెప్పుకునే సీనియర్ మాస్టర్లు కానీ ఇంకా చెప్పుకునే పెద్దవాళ్ళు కానీ సొసైటీలో పత్రికారు ఇచ్చిన ఆ ఒక్క కాన్సెప్ట్నే మర్చిపోతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే సత్యం అనే సత్యాన్ని దాన్నే మరుగున పరుస్తున్నాం మనం. క్లాసులు చెప్పడానికి చాలా ఉన్నాయండి మన దగ్గర, పుస్తకాలు చాలా ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు చెప్పేయగలరు క్లాసులు తల ఒక పుస్తకం పట్టుకొని. కానీ సాధన మెయిన్. ఆ సాధన ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆటోమేటిక్గా జరుగుతుంది, జరిపించబడుతుంది. ఇది నా లైఫ్లో నాకు జరుగుతుంది, జరిగింది, జరుగుతుంది. నేను దాన్ని నమ్మాను, దాని లోతుల్లోకి ఇంకా ఇంకా వెళ్ళాలి అనే ప్రయత్నంలోనే ఈ మధ్యకాలంలో ఒక ఆల్మోస్ట్గా 70 days నేను హిమాలయాస్లోనే ఉండిపోయాను. మార్చి నుంచి మొన్న జూన్ 1 వరకు. అంటే అన్వేషణ కోసం ఒకటి, రెండోది నా సాధన కోసం. అంటే ఇక్కడ సాధన లేదా అంటే ఇక్కడ ఉంది, మనకు సాధన లేదని కాదు, ఇంకా అక్కడ ఎవరైనా గురువులు దొరుకుతారేమో నా అన్వేషణకి, ఇంకా నాకు ఎవరైనా దారి చూపిస్తారేమో అని చెప్పేసి నా ఒక్క ఇది. నేను వెళ్ళిన ఆ 70 daysలో ఆల్మోస్ట్ 50 days నేను పూర్తిగా సాధనలో ఉన్నాను. నాకు కావాల్సింది అక్కడ దొరికింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటమే ఇప్పుడు నేను చేయాల్సింది. అంటే దీన్ని ఇంకా 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 డెవలప్ చేసుకోవటం. ఆ ఒక్కటి మర్చిపోకుండా మనము ప్రతి ఒక్కళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళే. ఎందుకంటే సార్ ఫ్రీడమ్ అలా ఇచ్చారు. ఆర్గనైజ్ చేయటమే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎందుకు వచ్చావు ఈ మూమెంట్లోకి, ఎందుకు భూమి మీదకి వచ్చావు, ఎందుకు ఈ మూమెంట్లోకి వచ్చావు? సోకాల్డ్ సొసైటీస్ చాలా ఉన్నాయిగా, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా, కానీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో ఇక్కడికి వచ్చిన దానిని సరిగ్గా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఆ గురువు చెప్పిన దాన్ని నువ్వు అక్షర సత్యంగా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది లేనప్పుడు జరగదండి. అది ఎప్పుడు ఇబ్బందులే పడుతూనే ఉంటారు. అందుకనే ఆ ఒక్కటి మర్చిపోకుండా ముఖ్యంగా సాధన సాధన సాధన. ఆ సాధన చెయ్యండి. రాత్రంతా ఏం చేస్తాం మనం? కూర్చోండి, ఏమవుతుంది? రోజు 5-6 గంటలు కూర్చోలేము హాయిగా. సార్ ఇదే మాటని 2018లో చెప్పారు, ఎంతమందికి గుర్తుందో? కూర్చోండి 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 అని
ఆ స్టేజ్ మీద నుంచి సరస్వతి ప్రాంగణం నుంచి 120 సార్లు చెప్పారు అదే పదాన్ని. రిపీట్గా. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఎక్కడికి పరుగెడుతున్నారు, కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాదంతా అద్భుతంగా ఉంటుంది. మేడం ఓకేనా? ఇంకో 10 నిమిషాలు చెప్పొచ్చు సార్. సాధన గురించి, మీరు హిమాలయాస్ ఇలా వెళ్ళినప్పుడు టూర్ల గురించి, అత్రి సార్ తో మీకున్న అనుభవాలు కానివ్వండి, ఏదైనా చెప్పచ్చు. అది ఇంకో సెషన్లో చేసుకున్నాం. సరే మాస్టర్, సార్ని ఎవరైనా అడగాలనుకుంటే ఏమైనా సాధన గురించి అడగొచ్చండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పటికి మీ అన్వేషణ ఎంతవరకు పూర్తయింది సార్? స్టార్ట్ అయింది మేడం, పూర్తవటం కాదు, మొదలైంది ఇప్పుడే. అంటే మనకి గురువు ఉన్నప్పుడు ఏది సందేహం వచ్చినా గురువు గారి దగ్గర సార్ని అడిగేవారు, చెప్పేవారు. ఇప్పుడు అది ఎలా జరుగుతుంది? నా ఇన్నర్ గా జరుగుతుంది. అప్పుడైనా కానీ సార్ చెప్పింది చాలా తక్కువ. ప్రతిదానికి మరి మిగతా వాళ్ళకి ఈజీగా చెప్పేవాడు, నాకు దగ్గరకు వచ్చేసరికి మరి ఎందుకో తెలియదు, నేను ఏది అడిగినా కానీ అవసరం లేదు పోరా అంటూ ఉండేవాడు. ఆ రోజున దీని గురించే నేను 2016లో అడిగాను, సార్ ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి. ఇక్కడ కాకుండా ఇంకా జర్నీ ఏదో ఉంది సార్, దీంట్లో లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది, దాని గురించి చెప్పండి అని చెప్పేసి 2016లో అడిగాను ఆ ప్రశ్న ఫస్ట్ టైం. కానీ ఆ రోజున అది కూడా చెప్పా, సార్ నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను కొన్ని రోజులు, మరి ఏం చేయమంటారు. ఆల్రెడీ అన్ని రిజర్వేషన్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన వద్దంటే వద్దని చెప్పి ఆ రోజు ఆపేశారు. 2016 ఆగస్టు, బాగా గుర్తు నాకు. ఆగస్టులో వెళ్ళాల్సి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆయన వద్దన్నారని ఆగిపోయాయి ఆ రోజు. కానీ ఆ వద్దన్నది, ఆయన వద్దన్నారు కానీ లోపల మాత్రం అది పోలేదు. ఎందుకంటే అది ఇక్కడ నేను ఎవరిని విమర్శిస్తున్నానని కాదు, జరుగుతున్న పరిణామాలు కొన్ని చూసి మూమెంట్లో నేను చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి, ఇది కాదు కదా, దీనికోసం కాదు కదా మనం వచ్చింది ఇక్కడికి, మనం తెలుసుకోవాల్సింది వేరే ఉంది కదా, దానికోసం మనం చేస్తే. ఎందుకంటే నా లైఫ్లో అటు అక్కడ ఉన్నప్పుడు, స్వామివారి దగ్గర ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నా, ఇక్కడికి వచ్చినాక ఈ అనుభవాలతోటి లైఫ్ అద్భుతంగా ఉంది. మరి అలాంటప్పుడు ఇది కదా మనకు కావాల్సింది, ఇది పట్టుకుంటే జీవితం ముందుకు వెళ్తుంది, దాంట్లో డౌట్ ఎక్కడా లేదు. మనకు కావాల్సినవి అన్నీ వస్తున్నాయి, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాము, ఏదంటే అది కొనుక్కుంటున్నాము, వ్యాపారము జరుగుతూనే ఉంది. అలా అని చెప్పి అది ఆగట్లేదు, మనకి ఎంత కావాలో అంత బిజినెస్ జరుగుతుంది. అన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని ఎందుకు పట్టుకోకూడదు, దీని లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటి అనేది మనకు అర్థమైంది, మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము అని. ఇది అర్థమైన తర్వాత మనం అసలైన సత్యాన్ని వదిలేసి ఇంకా వేరే దానికోసం, ఎవరి కోసం పాకులాడుతున్నాము, ఏ పేరు కోసం పాకులాడుతున్నాము, ఏ ప్రతిష్టల కోసం పాకులాడుతున్నాము, ఏం ఆస్తులు సంపాదించాలని పాకులాడుతున్నాము. రోజు నాకు ₹1,00,000 కావాలంటే నాకు ₹1,00,000 సరిపడా ఏదో ఒక బిజినెస్ ఎక్కడో చోట నుంచి వస్తుంది. అన్నీ వస్తున్నప్పుడు మనము ఎందుకు మళ్ళీ దీనికోసం పరుగులు పెడుతున్నాము, ఎందుకు విమర్శించుకుంటున్నాము ఒకరినొకరం అంటే సత్యం ఎక్కడో మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతున్న సత్యం కోసం నేను అన్వేషణ చేస్తున్నా. అంటే సార్ చెప్పిన ఈ సత్యము నాకు పురాణాల్లో దొరికింది. పరమేశ్వరుడు డైరెక్ట్గా చెప్తున్నాడు బ్రహ్మకి, బ్రహ్మదేవుడికి, ఇటు అమ్మవారికి కూడా, స్వరాన్ని పట్టుకున్న వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు ఏది అనుకుంటే అది సాధిస్తారు అని చెప్పేసి. కేవలం వాడు చేయాల్సింది ఒకటే, భగవంతుడికి అంటే మనం పేరుకి భగవంతుడు లేదా మాస్టర్స్ అని పిలుస్తున్నాం, కానీ నీ శ్వాస నీ భగవంతుడు, నీ శ్వాస నీ మాస్టర్, వాట్ ఎవర్ ఇస్, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నీ గురువు అన్ని, నేను శ్వాసే అంటున్నాను, అన్నిటికీ మూలం శ్వాసే.
ఆ శ్వాసని సరిగ్గా పట్టుకుని దానితోటి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ప్రతి క్షణం చాలా సింపుల్ అండి. అందరూ చాలా సీనియర్ మాస్టర్లు అయిపోయారు అనుకుంటున్నారు, కానీ ఎవడు అవ్వలేదు. ఎవడి దగ్గర ధ్యానం లేదు. కేవలం ధ్యాన సాధకులు, ధ్యాన యోగులు కారు ఇక్కడ. అవును. ధ్యానాన్ని సాధన చేస్తున్న సాధకులు మాత్రమే వీళ్ళు. ఆ సాధన పర్ఫెక్షన్ రావాలి అంటే ఉదయం లేచిన తర్వాత ఎవరితో మాట్లాడాలండి నువ్వు? పొద్దున్నే లేచి వాట్సాప్ ఆన్ చేసుకుని అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలా? లేకపోతే ఇంకా ఎవరికో దేనికోసమో ఫోన్లు చేసేసి మాట్లాడాలా? ఫస్ట్ మాట్లాడాల్సింది నీకు ఇంకొక రోజు జన్మనిచ్చినందుకు భగవంతుడికి నీ శ్వాసతో మాట్లాడటం నేర్చుకో. దానికి గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్చుకోండి. అద్భుతంగా ఉంటది. నీ రోజంతా ఆనందంగా ఉంటది. ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని శ్వాసని ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని దానికి గుడ్ మార్నింగ్ చెప్పండి. నాకు ఈ రోజు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించావు, మళ్ళీ నేను చేయవలసిన కార్యం ఏదో ఉంది, ఈ భూమి మీద నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, నాకు అది అద్భుతంగా నన్ను ముందుకు తీసుకువెళ్ళు అని చెప్పి ఒక మాట దానితో చెప్పి ఆ శ్వాసకి దానికి గుడ్ మార్నింగ్ చెప్పండి. అక్కడ ఆనందం వచ్చిందా, శ్వాసతో మాట్లాడటం నేర్చుకోండి. దానికే ఆనందం అప్పచెప్పండి. ఈ రోజున ఈ విషయం జరిగింది, ఈ నా లైఫ్లో ఇది జరిగింది, నాకు ఆనందాన్ని ఇచ్చే విషయము, ఈ ఆనందాన్ని నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని దానికి అప్పచెప్పండి. మీ జీవితంలో మీరు ఊహించింది ఏదో చెడు జరిగింది, లేకపోతే దుఃఖం వచ్చింది, పర్వాలేదు, ఆ దుఃఖాన్ని కూడా దానికే అప్పచెప్పండి. శ్వాస ఉంటేనే మనం ఉన్నాము, శ్వాస లేకపోతే మనం లేము. అన్నిటికీ మూలం శ్వాసే. మనం చెప్తాం కదా 7 చక్రాలు 72,000 నాడులు అని చెప్పుకుంటున్నాం కదా. వీటన్నీ సరిగ్గా జరగాలి అంటే లోపల అక్కడ ఉన్న భగవంతుడిని ముందు ఆ శక్తిని తెలుసుకోండి. ఆ శక్తితో ఫ్రెండ్షిప్ చేయటం నేర్చుకోండి. ఈ శరీరంలో ఉన్న పంచభూతాలని, 7 షట్చక్రాలని, 72,000 నాడుల్ని మనం చెప్పుకుంటున్నట్టుగా వీటన్నీ సక్రమంగా జరగాలి, నీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటే, శ్వాసతోటి అనుసంధానం. ప్రతి క్షణం రోజుకి 24 గంటలు ఉంది, కనీసం 24 గంటల్లో 12 గంటలు మీరు మెలకువతో ఉంటున్నారు కదా. 12 గంటల్లో మీ శ్వాసని ఎన్నిసార్లు టచ్ చేశారు, మీరు ఎన్నిసార్లు పలకరించారు? కనీసం గంటకి 11 నిమిషాలు ప్రతి గంటలో. 11 నిమిషాలు మీ కాదు, ధ్యానం కూడా వద్దు అక్కడ, కేవలం శ్వాసతోటి అనుసంధానం అవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ లోపల ఉన్నవాడు ఏం చెప్తున్నాడో మీరు వినగలుగుతారు, మీరు అక్కడ దర్శించగలుగుతారు దాన్ని. కొన్ని రోజులు మీ సాధన తీవ్రంగా ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజు రాదండి అది. దాదాపుగా ఇప్పుడు నాది 6-7 సంవత్సరాలు నా ప్రయత్నము, అంటే దాదాపు 12 సంవత్సరాలు నా అన్వేషణలో 6-7 సంవత్సరాలు నా ప్రయత్నంలో ఇది స్టార్ట్ అయింది. ఊరికే ఏం రాదు అది. అంత తొందరగా జరిగితే దానికి వాల్యూ ఏముంటది? ప్రయత్నం. అందుకని ప్రతి గంటలో కనీసం 11 నిమిషాలు దానికోసం కేటాయించండి. ఏం చేయక్కర్లేదు, హాయిగా కూర్చొని రిలాక్స్గా కూర్చొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని లేదా ఒక 10 బ్రీతులు తీసుకుని ఆ శ్వాసని అడగండి. లేకపోతే మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో, ఎవరితోటో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కదా, ఆ మాట్లాడాలనుకున్నది ఇక్కడ మాట్లాడండి. మీకు ఏదో సమస్య వచ్చింది కదా, ఈ సమస్య నాకు వచ్చింది, దీన్ని ఎలా పరిష్కారం చూపించు నాకు, అక్కడ చెప్పండి ఆ శ్వాసకి.
లేదా మీకు ఒక చక్కని ఊహించని ఆనందం దొరికింది కదా, దానితోటి చెప్పండి. లేదా మీరు ఏదో ఒక పని చేస్తున్నారు కదా, నేను ఈ పని మొదలు పెడుతున్నాను, ఈ పని చక్కగా జరిగేలాగా నువ్వే చూసుకో స్వామి అని చెప్పి ఆ పేరు ఏదైనా పెట్టుకోండి, ఆ శ్వాసకి మీ ఇష్టం, దానికి చెప్పండి. అక్కడ చేసి చూడండి, దాని ప్రయత్నాలు అద్భుతం, అద్భుతంగా, మహా అద్భుతంగా జరుగుతుంది మీ లైఫ్లో. థ్యాంక్ యూ సార్. వసుమతి అమ్మ మాట్లాడండి. నమస్తే చందు సార్. మా నమస్తే. చాలా అద్భుతంగా తెలియజేశారు. నేను ప్రయాణం కడుతున్నాను యుఎస్ వెళ్ళటానికి. ఓకే. రేపు 28వ తారీఖు ఫ్లైటు. మీరు గురువుతో చెప్పండి అన్నారు కదా. నేను చాలా సంవత్సరాల నుంచి పత్రి సార్ తోటిను వెంకయ్య స్వామితో మమేకమై ఉన్నాను. ఆయనకి చెప్పుకోవటానికి ఆ ప్లేస్కి వెళ్ళాను నేను. ఎందుకంటే లాంగ్ జర్నీ పెట్టుకున్నాను, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనేది మనసుకు వచ్చింది. వెళ్ళిపోయి ఓకే చెప్పించుకుని వచ్చాను నేను వాళ్ళతోటి. ఫిజికల్ గా ఉన్న గురువులు ఎప్పుడూ ఉంటారు మేడం, మనకి ఖచ్చితంగా ఉండాలి కూడా. కృష్ణుడికి కూడా ఉన్నారు, దత్తాత్రేయుడికి ఉన్నారు, ఫిజికల్ గురువులు మనకి ఎప్పుడూ ఉంటారు. కానీ నీ గురువు నీ దగ్గరే ఉన్నాడని తెలియజేశాడు పత్రి సార్ మనకి. ముందు ఈ గురువుని కలిస్తే ఆ గురువులు ఆటోమేటిక్ గా మన దగ్గర ఉంటారు. వెంకయ్య స్వామి ఎప్పుడు ఆయన శరీరంగా లేకపోయినా ఎప్పుడు మమేకమై ఉంటారు. పత్రి సారు వెంకయ్య స్వామి ఇద్దరు మమేకమై ఉంటారు. వాళ్ళిద్దరితోటే నడుస్తుంది నా జీవితం అనేది నాకు చాలా లోతుల్లో తెలుసు. దాన్ని ఇంకా ఎదిగించుకోవటానికే వెళ్తున్నా నేనేదో సాధించాలి అనేది కాదు, నేను ఇంకా ఎదగాలి అనేది. ఎదగటం అంటే సాధించడమే మేడం, ఎదగటం అంటే సాధించటమే. సత్యాన్వేషణ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. కానీ ఎదిగిన ప్రతిసారి ఏదైనా కానీ అక్కడ సరౌండర్నెస్ అనేది మనం నేర్చుకుంటే మనకి మిగతాయి రావు ఇంకా మన దగ్గరికి. కరోనా దగ్గర నుంచి వెళ్ళలేకపోయింది, నేను ఈరోజు పరిగెత్తాను మరి అక్కడికి. ఎందుకంటే సాధించాల్సింది ఉంది అనే దాంతోనే పరిగెత్తాను. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే శ్వాస అనేదే కదా మన జీవితము. ఆ శ్వాస విషయం మీద మీరు చెప్పింది నాకు చాలా అద్భుతం అనిపించింది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఐఫోన్ మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీరు సాధన గురించి చెప్పిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ మీ ప్రయత్నం చేయండి మేడం, ఇది ఆ థ్యాంక్స్ అనేది శ్వాసతోటి కలిసి మీరు ప్రయత్నం చేస్తే దాని రిజల్ట్ మీరు పొందుతారు. అవును సార్, మీరు అన్నారు ఎర్లీ మార్నింగ్ లేసి గుడ్ మార్నింగ్ చెప్పడం కాదు, శ్వాసకి చెప్పాలి అనేది. అది చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రతి విషయం సార్ చెప్పింది ఈరోజు ప్రతిదీ మనం అండర్లైన్ చేసుకొని ప్రాక్టీస్ లో పెట్టుకోవాలండి. పత్రిజీ మనకి జన్మహాచక్రంలో ఎలా అయితే కూర్చోండి 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 అన్నారు, నాకు తెలిసినంత వరకు సార్ ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా సాధన గురించే చెప్తారు. అంతకు ముందు నైట్ అంతా మెడిటేషన్లు, అంటే మనం నైట్ కూర్చొని నిద్రపోతున్నావా ఎరుకుతూ ఉంటున్నావా ఇవి మనకి మనం చెక్ చేసుకోవాలి. అది కంపల్సరీ చేసుకోవాలి మేడం. ఎస్ సార్. 24 గంటల్లో ఎన్ని గంటలు మనం నిజంగా సాధన కూర్చుంటున్నాం అంటే కళ్ళు మూసుకొని కూర్చోపోయినా కళ్ళు తెరిసైనా కానీ మనం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం గమనించాలనుకుంటే గమనించగలం. కానీ ఈ విషయాలన్నీ మనకి తెలిసినా ఎంతవరకు పెడుతున్నాము. శ్వాస పట్టుకుంటే అన్ని దొరుకుతాయి. ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత ఇవన్నీ చాలా చక్కగా ఇంకొకసారి అందరినీ తట్టి లేపినట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకి ఇంత జ్ఞానాన్ని అందరితో పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన పత్రిజీ, ప్రతి ఒక్కరూ గురువుగా ఎదగాలి, ఎవరు శిష్యులు లేరు, ప్రతి ఒక్కరూ మాస్టర్ అని చెప్పేసి సార్ మనకి అందించినటువంటి జ్ఞానం, మరి మన మాస్టర్స్ అందరూ
సాధనలో ఉండి చెప్పేవారు కొంతమంది, సాధన లేకపోయినా చెప్పేవారు కొంతమంది. ఎవరు ఏది చెప్పినా మన సాధన మనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతాము. మరి పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ మీకు కూడా ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకుందాం. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.